ప్రార్థించుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడండి, ఈ వాక్యాన్ని మాకు అందించమని. వాక్యాహారం నేనేనని సెలవిచ్చిన యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మనెల్లరకును దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనలు కలుగును గాక, ఆమేన్. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినటువంటి వాడు, దేనినైతే మనిషి బలమైనదిగా నమ్ముతున్నాడో దానిని బలహీనమైన దానిగా మార్చేశాడు. దానికి మించిన బలమైనది లేదు అని అనుకునేటువంటి మరణానికి ఆయన ముగింపునిచ్చాడు. ఎంతోమంది భూలోకములో పుట్టారు, చనిపోయారు, దేవుళ్ళుగా ఎంచబడ్డారు. కానీ మరణమును ఎవరును జయించలేకపోయారు. అది బలమైనదిగా ఉంది. అయితే ఆ బలమును ఆయన బలహీనమైన దానిగా మార్చాడు. మరణమును ఆయన బలహీనమైన దానిగా మార్చేశాడు. మనిషికి బలం వచ్చింది. మనిషికి మరణమును జయించగలను నేను కూడా అనే నమ్మకం కలిగింది. నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని పుట్టించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని మృతుల లోకములో నుండి మొట్టమొదటిగా లేచి వచ్చినటువంటి వాడు, మరలా తిరిగి మృతుల లోకంలోనికి వెళ్ళనటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు వ్రాస్తూ మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు అనేటువంటి మాట. కనుక పాతాళం అనేటువంటి కోపములో నుండి దేవుడు మనుష్యులను బయటికి రప్పించాడు. ఈ పాతాళము అనేది మనుషుల కోసం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, సాతానుకును అతని దూతల కొరకును ఏర్పరచబడినటువంటి నరకములోనికి వెళ్ళమన్నాడు. ఎప్పుడు ఈ మాట చెప్పాడు అనంటే అంత్య తీర్పునందు. అప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించని వారితో అన్నమాట. ఏమని అంటున్నాడు అనంటే, ఈ నరకము సాతానుకు అతని దూతలకు మాత్రమే కేటాయించబడింది. ఎందుకు అనంటే దేవుని ఆత్మ ప్రతి మనిషిలోనూ ఉంది. ప్రతి మనిషిలోనూ ఉంది. ఉందా? క్రైస్తవులలో మాత్రమే ఉందా అని అడిగితే మీరేమంటారు? క్రైస్తవులుగా ఉన్నవారిలోనే ఉందా దేవుని ఆత్మ? ప్రతి మనిషిలోనూ కూడా ఉందా? ప్రతి మనిషిలో కూడా ఏముంది? ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఏది చెయ్యాలనేటువంటి విషయాన్ని మనమే నిర్ణయించుకుంటాం. ఏ మతమైనా దేన్ని కోరుకుని వారు వారి దేవుల్ని పూజిస్తారు చెప్పాలి. దేనికోసం పూజిస్తారు దేవుల్ని? నీవు దేవుని ఎందుకు నమ్ముతున్నావు? యేసుప్రభువారిని ఎందుకు నమ్మావు నువ్వు? జవాబులు చెప్పాలి మీరు. బంగారం ఇస్తాడని నమ్మావా? భూములు ఇస్తాడని నమ్మావా? భవనాలు ఇస్తాడని నమ్మావా? మంచి పదవులు ఇస్తాడని నమ్మావా? ఇది
మోక్షం. నీ ఉద్దేశము మోక్షమే. హిందువుల యొక్క ఉద్దేశం కూడా ఏంటి? అంతేనా? ముస్లిమ్స్ యొక్క ఉద్దేశం కూడా ఏంటి చివరిగా? అంటే ఏ మతములోనైనా కూడా కోరుకునేటువంటిది ఏమిటయ్యానంటే మోక్షాన్ని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? క్రైస్తవుడు ఒక్కడే కోరుకోవడం లేదు మోక్షాన్ని, పరలోకాన్ని. అన్ని మతాల వారు కోరుకుంటున్నారు. ఈ మతమని కాదు, ఆ మతమని కాదు, దేవుడిని నమ్మేటువంటి ప్రతివాడు ఏ దేవుడైనా కానీ దేన్ని కోరుకుంటున్నాడనంటే మోక్షాన్ని కోరుకుంటున్నాడు, పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అయితే సులువుగా వెళ్ళే మార్గం మనం ఎంచుకున్నాం. అయితే వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా కరెక్టేనా? మనమే సులువుగా వెళతామా? అనగా ఈ మానవ దేహములో నీ ఆత్మ ఉన్నప్పుడు నువ్వు అడగవలసింది ఏమిటనంటే, ప్రభువా నా పాపములు క్షమించు, నీ పరలోకపు అంతస్తు నిత్య జీవ నాకు ఇవ్వు తండ్రి అంటే ఆయన ఇస్తాడు. ఇదే సింపుల్. వాళ్ళు ఏమనుకుంటున్నారా అంటే చేసినటువంటి మంచి కార్యాలను బట్టి మాకు మోక్షం దొరుకుతుంది, చెయ్యకపోతే మరలా తిరిగి ఏ కాకిలాగో నక్కలాగో పుడతాము అనేటువంటి ఆలోచన వారికి ఉంది. అదే నిజమైతే ఈ ప్రపంచం మీద ఈ జంతువులు ఎన్ని ఎక్కువైపోయాయో. ఏదో జంతువుగా పుట్టేస్తుంటే ప్రపంచం మొదలైన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఎన్ని కోట్ల మంది ప్రజలు పుట్టారో చచ్చిపోయారో కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడుండాలి? కుక్కలోనో లేకపోతే నక్కలోనో ఉండాలి. అంటే మనుషుల కంటే కూడా ఎక్కువ ఏమైపోతాయి అంటే మనుషులు పెరుగుతున్నారు, జంతువులు పెరుగుతున్నాయి అని అంటే పుట్టినటువంటి వాడు ఏదో రీతిలో రూపంలో కనిపిస్తాడు అని అంటే కనుక ఈ లెక్కలు మనం వేస్తే ఆ లెక్కల వ్యత్యాసాన్ని చూస్తే అది తప్పు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా ప్రతి మతములో కూడా ఏమి కోరుకుంటున్నారు అల్టిమేట్గానంటే మోక్షము కోసమే వారి యొక్క ప్రయాస. అయితే ఈ మోక్షానికి మనం సులువుగా చేరతాము, అన్నీ పొందుకుంటాము, అన్నీ అందుకుంటాము. వాళ్ళు చేరతారనంటే వాళ్ళు చేరతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటండి మేమేదో అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు చేరుకుంటారా అని అంటే అవును, వాళ్ళు చేరుకుంటారు, వాళ్ళు కూడా చేరుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరుకుంటారు అనే విషయాన్ని కనుక మనము అంటే లోతుగా అధ్యయనం చేయాలి. చనిపోయిన వెంటనే ప్రతి మనిషికి తెలుస్తుంది ఏమిటంటే యేసుప్రభు వారు ఉన్నారన్న సంగతి. అర్థమవుతుందా మీకు? మనం బ్రతుకుండగా తెలుసుకున్నాం. మిగతా మతములలో ఉన్నటువంటి వారికి యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. కానీ ఎప్పుడు బాగా అర్థమవుద్ది అని చచ్చిపోయిన వెంటనే అర్థమవుద్ది. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు నేను చెప్పేది. బతుకుండగా దేవుణ్ణి నమ్ముకోండి అని అంటే నమ్ముకోరు. కానీ ఏ మతమైన వాడైనా కూడా చనిపోయిన వెంటనే అర్థమవుద్ది. ఎందుకని? నిజమేరా, ఈ భూలోకంలో ఉండగా యేసు ప్రభు గురించి చెప్పారా, పాతాళ లోకం అంట, ఇదిగో ఇది అంట, ఆ బైబిల్లో చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయిరా అని అప్పుడు వస్తుంది. ఏంటి? నీ ఆత్మకి అప్పుడు గుర్తు వస్తుంది. అయ్యో ఇంకా అయిపోయింది, ఇంక అప్పుడేంటి, శరీరం వెళ్ళిపోయింది, దాంట్లోకి వెళ్ళి మరలా నేను ధనవంతులైనటువంటి వాడు కోరుకున్నట్లుగా మా వాళ్ళ కిందకి పంపించింది చెప్పడానికి ఇంకా అవకాశాలు లేవు. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడు? ఖచ్చితంగా చనిపోయిన ప్రతివాడు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అంటే క్రీస్తు ప్రభు వారి ముందు వరకు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోవాలి, అదే హేడెస్, అక్కడికి చేరిపోవాలి. అంటే అన్ని మతాల్లో ఉన్నవారు మోక్షానికి వెళతారా అని అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. చూసారా? తెలుసుకున్న వెంటనే వెళ్ళిపోరు. వాళ్ళు నరకంలో ఉన్న బాధలన్నీ అనుభవించాలి. వాళ్ళకి 1000 ఏళ్ల పరిపాలన ఉండదు, మహిమ అంతస్తు ఉండదు, పరలోకం అసలే ఉండదు వాళ్ళకి. అర్థమవుతుందా మీకు?
పరలోకం అసలే ఉండదు. మరి ఏముంటుందండి వాళ్ళకేనంటే ఈ భూలోకమే రాబోయే రోజుల్లో అనగా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనా సమయం తర్వాత ఈ భూలోకం ఎలా మారిపోద్ది అని అంటే పరలోకంగా మారిపోద్ది. అవునా? తెలుసు కదా ఈ సంగతి. ఈ భూమి కూడా ఎలా మారిపోద్ది? 2 భాగాలు, పరలోకమే కానీ పైన లోకము ఈ లోకం. అంటే అది పరలోకమే ఇది పరలోకమే. కానీ మిగతా వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. ఇది పరలోకం. ఇక్కడే నీ స్టేజ్ ఎక్కడ? ఇక్కడే. ఆ పరలోకంలో ఉండే భాగ్యం దొరకదు. ఎందుకంటే నరలోకం ఎవరి కోసము చేయబడింది? సాతానుకు, అతని దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఈ ఆత్మ నరకములో పడి నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకనే దేవుడు ఏమన్నాడు అని అంటే నరులారా తిరిగి రండి అని ఏం చేస్తాడని పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి తిరిగి రావాలి? మీ పాపములో నుండి, మీ శాపములో నుండి, మీ శోధనల్లో నుండి మీరు తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇది మరలా వాళ్ళు నీలా మారాలి అని అంటే నువ్వు ఒకటి ఇక్కడ ఈ లోకంలో ఉండగా నువ్వు తెలుసుకుని దేవుణ్ణి ఉన్నావు కనుక నీకు డైరెక్ట్గా ఏముంది అంటే పరదేశ అంతస్తు ఉంది, 1000 ఏండ్ల పరిపాలన ఆనందము ఉంది. పాతాళము చూడవలసిన పని నీకు లేదు. ఆ పాతాళం యొక్క నరకము ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా ఉండదు. ఉంటుందా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా చెప్పాలనంటే దాహం వేస్తుంది కానీ దాహం తీరదు, ఆకలి వేస్తుంది కానీ ఆకలి తీరదు. ఇటువంటి భయంకరమైనటువంటి శ్రమ అనుభవించాలి. ఎప్పుడు వారు బయటకు వస్తారు అని అంటే 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మేకలను గొర్రెలను పోలిన తీర్పు ఒకటి ఉందే, ఆ తీర్పు విషయమైనటువంటి విషయంలో సరే తీసి చదవండి ఎవరైనా మీకు. 25వ అధ్యాయము. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుడివైపున ఉన్న వారిని చూసి చెబుతున్నాడు. చివరిగా ఈ వచనంలో మన యొక్క 41వ వచనంలో చూస్తే ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి, కరెక్ట్గా అక్కడ రాయబడిన మాట సరిగ్గా అర్థం చేసుకోండి. నన్ను విడచి అపవాదికిని అతని దూతలకును సిద్ధపరచబడిన, ఏమండి ఎవరికోసం సిద్ధపరచబడిందంటే నరకం రాసుంది అక్కడ. నేను ఎవరికి సిద్ధపరిచాను దాన్ని? మీకు సిద్ధపరిచిందేంటి? రాశాడు కదా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అది ఎవరి కోసం? క్రైస్తవులుగా ఉన్న మన కోసం. ఇప్పుడు ఈ నరకం అనేటువంటిది ఎవరి కోసం అని చెబుతున్నాడు ఆయన? నిత్య అగ్నిలోనికి మీరు పోండి. ఇది ఎవరి కోసం? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచాను దాన్ని. మీకోసం సిద్ధపరచబడింది ఏంటి? పరలోక రాజ్యము. ఏంటి? భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. అది మీకు. ఇప్పుడు ఎడమ వైపున ఉన్న వాళ్ళు వినలేదే, అసలే దేవుడే లేడన్నారే, ఒకవేళ దేవుడిని నమ్ముకున్న యేసుప్రభువు వారిని కాదన్నారే, వారికి ఫైనల్గా ఉండేటువంటి జడ్జిమెంట్ అది. ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఇంకా ముందు జడ్జిమెంట్ ఉన్నట్లు లెక్కేనా? అంటే అంచె తీర్పు అంటే, అంచె తీర్పు అని అంటే చివరి తీర్పు అని అంటే ముందు ఇంకొనే లెక్క, అంతే కదా. ఇదే చివరి తీర్పు అన్నాడనంటే అంతకుముందు జరిగాయేయో, అంతకుముందు కోర్టులో ఏ జరిగాయి. ఎక్కడ ఫైనల్ అవుతుంది? సుప్రీంకోర్టులో అవుతుంది ఫైనల్. నీ కేసు గొడవ ఈ కింద కోర్టులో కొత్తపేటలో సెటిల్ అవ్వలేదు. ఇక్కడ ఒక తీర్పు వచ్చేసింది. ఇక్కడ నచ్చని వాడికి మళ్ళీ అక్కడికి, అక్కడ నచ్చని వాడికి అక్కడ ఫైనల్. ఇంక సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన తీర్పు నాకు నచ్చలేదు, నేను ఇంకో కోర్టుకి వెళ్తానంటే లేదు, ఇంకా అల్టిమేట్గా అదే ఎండింగ్. అంటే అంతిమంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో అదే ఫైనల్. అంటే ఈ ముందు జరిగే తీర్పుల్లో
బాబు నాకు తప్పు అయిపోయిందయ్యా, నేను తెలియక విగ్రహారాధనలు చేశాను, ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి ఆరాధించానయ్యా, కనుక నన్ను క్షమించు నాయనా, నువ్వే దేవుడు అని అర్థమైంది తండ్రి నాకు అని ఒక అప్పటికి ఏమవుతుందనుకుంటున్నారు? ఈ చెప్పే పరిస్థితి ఎక్కడ అనుకుంటున్నారు? ఈ చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే నరకం అయిపోతాయి, ఆ బాధలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయాక అప్పుడు మాకు అర్థమైంది నాయన ఈ పరిస్థితి ఏంటో అన్నటువంటి వారిని ఛాన్స్ ఇస్తాడు వాళ్ళకి. 107వ కీర్తన 107వ కీర్తన 10వ వచనం నుంచి దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను. ఎక్కడండి వీళ్ళు? ఎవరి గురించి రాయబడింది అనుకుంటున్నారు ఇదంతా? 107వ అధ్యాయంలో సహజంగా మనకి అనిపించేది ఏంటంటే ఇశ్రాయేలు గురించి ఇది రాయబడింది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. కానీ మీరు సరిగ్గా జ్ఞాపకం చేసి మీరు సరిగ్గా చదవండి. ఇప్పుడు లోబడక బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును. ఏమండి, శరీరమా హృదయం? అక్కడ హృదయం ఎప్పుడు ఉంటుంది? శరీరం పోయాక మిగిలేదేంటి అంటే ఇది ఎవరి గురించి రాయబడుతుంది అని అంటే చనిపోయినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ రాస్తూ ఏమంటాడయ్యానంటే హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేయును. ఎక్కడ? పాతాళంలో. పాతాళములో ఈ మనస్సు ఈ ఆత్మ ఏం చేయబడుతుందంటే ఆయాసము చేత కృంగ చేయును. ఎవడు అక్కడ సహాయం చేసేవాడు ఉండడు. ప్రభువా నాదా దేవా అని అడిగితే, ఇక్కడైతే ఇప్పుడు నువ్వు అడిగితే ఏంటి అని వచ్చేసి రాలిపోయి నీ సమస్యకు జవాబు చెప్పేవాడు ఉంటాడు. కానీ అక్కడ దిక్కు లేని వారుగా నీకు ఎంత బాధ ఉన్నా అలా ఏడవలసిందే. సహాయకుడు లేకపోయేను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఏంటండి ఈ హృదయాన్ని ఎక్కడ విడిపించాడు? ఇప్పుడు వారు అక్కడి నుంచి మొరపెడుతున్నారు, ప్రభువా మాకు తప్పు అయిపోయింది నాయన, మమ్మల్ని క్షమించిన ఆయన అంటే వారిని మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఇప్పుడు ఏంటి చెప్పండి? కట్లను తెంచివేసి, పాతాళం అనే కట్లను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి. అంటే చీకటి అంటే ఏంటి? ఇంకా నేను చెప్పుకున్నాం, సాతానుని ఎక్కడ పెట్టాడట? యెషయా గ్రంథంలో. పాతాళం యెషయా గ్రంథము ఎక్కడ పెట్టాడు? 14వ అధ్యాయం 15వ వచనం. 14-15 ఏంటంటే అక్కడ నువ్వు పాతాళమునకు నరకమునకు ఒక మూల. దాన్ని పేతురు గారు ఏమంటాడు? 2వ పేతురు 2వ అధ్యాయము 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో పేతురు గారు దాన్ని ఇంకా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని అలాగే విడిచిపెట్టేయకుండా పాతాళ లోకమందలి. ఏంటంటే ఇప్పుడు చీకటి అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు పాతాళము లోపలి కటిక బెలములోనికి త్రోసివేశాడు. ఇంక దాంట్లో ఇంకా మరణాంధకారము చీకటి అంటే దానికి అర్థంగా కనిపిస్తుంది. సరే, ఇక చదువుకుందాం. మళ్ళీ 107లోకి వద్దాం. ఇప్పుడు చీకట్లను తెంచివేసి 14వ వచనం, చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి యెహోవాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. 30వ వచనంలోకి వచ్చేద్దాం ఒకసారి. ఇంకా 24
4 నుంచి చదవండి. యెహోవా కార్యములను ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు తుఫాను వచ్చిందని చదివారు ఎప్పుడైనా? మీరు చదువుకుంటాం, ఇప్పుడు 40 రోజులు చదువుకుంటాం కదా. ఎక్కడైనా తుఫాను వచ్చి వాళ్ళకి ఇబ్బంది అయిపోయిందని రాసిందా? ఇక్కడ ఏం రాయబడి ఉంది? సరే, ఇక్కడ తుఫాను పుట్టెను, తరంగములను పైకెత్తను. ఇక్కడ చూడండి మళ్ళా, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధం వరకు దిగుచూ నుండిరి. ఏంటి ఇశ్రాయేలుకి ఎప్పుడైనా జరిగింది ఇలాగా? ఆకాశంకి ఎక్కడం, అగాధంలో దిగడం ఉందా? ప్రాణము కరిగిపోయెను. గమనించండి, మానవుని ఆత్మ నశింపచేయబడుతుందట. దేనివల్ల? దేవుని యొక్క కోపము వల్ల. దేనివల్ల? దేవుని యొక్క కోపాగ్ని చేత మనిషి యొక్క ఈ జీవాత్మ నశింపులోనికి వెళుతుంది. ఆయన కోపం రగులుకుంటే అలా ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే ప్రాణము కరిగిపోయెను. ఏంటండి? మత్తులైన వారి వలె వారు ముందుకు వెనక్కి దొర్లుచు. ఎందుకు దొర్లుతారు? ఇప్పుడు శ్రమల వల్ల నరకంలో వీళ్ళు ఏమవుతున్నారంటే దొల్లుచు తూలిచుండిరి, ఎటు తోచక ఇండిరి. ఏం చేయాలి అంటే ఇశ్రాయేలుకి తోచకుండా కూర్చున్నారు ఎప్పుడైనా? అలాగా నడిపించే నాయకుడు ఉన్నాడు కదా. అంటే ఇదంతా ఎక్కడ సందర్భం అయ్యానంటే నరకమునకు సంబంధించినటువంటి సందర్భంగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్రపెట్టిరి, వారిని విడిపించెను. విడిపించాడా? అప్పుడు ఏం చేశాడు? విడిపించినప్పుడు ఆయన తుఫానును, ఏమండి ఎప్పుడైనా ఈ సందర్భం ఇశ్రాయేలు జీవితంలో జరిగిందా? తుఫాను రావడం, తుఫాను ఆగిపోవడం ఉందా? అంటే ఇది ఏ తుఫాను అని అంటే శ్రమల తుఫాను, నరకపు తుఫాను. ఇంకా మీకు అర్థం అవ్వాలి అని అంటే నిత్య నరక అగ్ని తుఫాను. అర్థమైందా మీకు? నరకంలో ఏముంది? అగ్ని తుఫాను. ఎప్పుడు అది ఇంకా ఆరేదా? ఇప్పుడు ఏమవుతుందని అంటే ఏ తుఫాను? ఇప్పుడు ఇది అగ్ని తుఫాను అని అర్థం చేసుకోవాలి. మామూలు తుఫాను కాదు కదా. ఎక్కడ ఉంది అగ్ని తుఫాను? నరకంలో అగ్ని తుఫాను. ఇప్పుడు మరలా ఏమన్నాడు? ఇదిగో ఈ తుఫాను మేము భరించుకోలేమయ్యా, అటు ఇటు దొల్లుతున్నామయ్యా, ఈ మంటలు తట్టుకోలేకపోతున్నామయ్యా అని వారు అన్నప్పుడు తుఫాను ఏం చేశాడు? ఆయన అణిచివేయగా దాని తరంగములు అరిగిపోయెను. నిమ్మలమైపోయిరా అని వాళ్ళు ఏం చేశారు? సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుని స్తోత్రం. ఇది మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఏ రేవంట? అందరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏ రేవు కోరుకుంటారు? ఇక్కడి నుంచి ఏ రేవుకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ నరకంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ లేనోళ్ళు. ఇక్కడ లేనోళ్ళంటే యేసు ప్రభువులో లేనోళ్ళు. వాళ్ళు ఏ తీరం కోరుకుంటారు? ఏ రేవుకి వెళ్ళాలనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను. ఎప్పుడు నడిపించాడు? ఇవన్నీ అయిపోయాక. ఈ పాతాళములో ఈ అగ్ని చేత బాధలు పడక అన్నీ అనుభవించి ప్రభువా మమ్మల్ని క్షమించు నాయనా, నిన్ను నమ్మలేకపోయాం, నువ్వు కాదనుకున్నావు, నిన్ను వ్యతిరేకించాం, మాకు ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వే దేవుడు అని, నువ్వు తప్ప వేరొక దేవుడు ఎవరు లేరని అర్థమైందయ్యా అని మొర్ర పెట్టినప్పుడు తుఫాను అనగా అగ్ని గంధకాన్ని ఆయన ఏం చేశాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అగ్ని అనేటువంటిది ఏం చేశాడు దేవుడు? అలాగా ఆపు చేస్తే అప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారట? కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేరు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగా. అంటే ఆ రేవుకు చేరిన వెంటనే, నాయన నీకు వందనాలు నాయన, అంతేనా? ఎప్పుడైతే నరకం తప్పిందో వాళ్ళకి, ఈ బాధలు తప్పాయో వాళ్ళకి, అప్పుడు నాయనా నీకు వందనాలు నాయన, నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా, ఉండలేకపోయాం అక్కడ, నేను తెలుసుకోలేకపోయాం ఈ భూలోకంలో నరకముందన్న సంగతి నువ్వు చెబుతుంటే మాకు అర్థం కాలేదు, నేను వ్యతిరేకించాం, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాం, కానీ ఇదిగో ఇప్పుడు మా బాధ నువ్వు చూసావు అని కోరిన రేవుకు వారిని ఏం చేశాడు? కొంతమంది అప్పటికే నమ్మరట. ఎంతమంది నమ్మరు అప్పటికే. ఎందుకంటే యెషయా అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి, చూడండి 25:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు. ఎవరంటే ఇప్పుడు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు. ఎవరిప్పుడు చేతులు చాపేది ఎవరు? దేవుడు, యేసుప్రభు వారే. ఎవరి కోసం? లోబడనొల్లని ప్రజలు. అంటే నమ్మలే, చూసారో వీళ్ళందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు చాచి అంటే మీరు లోబడకుండా అలాగే ఒకరోజు కాదేంటి, దినమెల్లా నా చేతులు చాపుచున్నాను, నా భయం అనేది లేకుండా నిత్యము నాకేం చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇంకా ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఏం చేస్తున్నాను? నా కృప నిన్ను విడిచిపోదయ్యా అని నా చేతులు ఏం చేస్తాను వాళ్ళకి? దినమంతయు నేను నా చేతులు. ఎందుకనంటే మనలో పెట్టిన ఆత్మ ఎవరు పెట్టారు చెప్పండి? అంటే నీలో పెట్టినా, హిందువుల్లో పెట్టినా, ముస్లింలో పెట్టినా ఆయనదే కదా ఇది. మరి ఆయన ఆత్మ నశించిపోవడానికి ఇష్టం ఉంటుందా? దేవుడి మాటలు దీవించును గాక. ఆమె మహోన్నతుడాని మాతో మాట్లాడిన తండ్రి, కావాల్సిన దీవులు దయచేయమని యేసు నామములో కూర్చున్నాను పరమ తండ్రి. ఆమె.